త్రికోణాసనాన్ని గురించి తెలుసుకుందాం. ఈ పరివృత్త త్రికోణాసనాన్ని మనం ఏ విధంగా సాధిస్తే మనకు ఇది లభిస్తుందో తెలుసుకుందాం. ఒక విషయాన్ని మీరు ఎప్పుడు గమనించండి, సింహాన్ని ఎవ్వరూ అడవికి రాజు చేయలేదు. అది తన శక్తి సామర్థ్యాల మేర మాత్రమే అడవికి రాజయింది. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకొని నీవు కూడా ఈ శరీరం అనేటటువంటి అడవికి సింహంలా రాజులా కావాలి అంటే ఈ ఆసనాలను ఆచరించండి. నీ శక్తిని నువ్వు పెంచుకోవడానికి ప్రయత్నించు. అప్పుడే నీవు ఈ శరీరం అనే అడవికి సింహాలా రాజు అవుతావు. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోండి. ఈ ఆసనాన్ని మనం ఏ విధంగా సాధించవచ్చో తెలియజేస్తున్నాను. మనం జీవుడు పరిభ్రమణ త్రికోణాసనాన్ని లేదా పరివృత్త త్రికోణాసనాన్ని గురించి తెలుసుకుందాం. దీనిని చేయడానికి మనం 2 బ్రిక్స్ సహాయాన్ని తీసుకొని చేద్దాం. ఈ త్రికోణాసనాన్ని ఏ విధంగా సాధించాలి అన్నటువంటి క్రమంలో 2 బ్రిక్స్ సహాయంగా తీసుకొని దీనిని సాధిద్దాం. ఆ తర్వాత 2 పాదాలను మీటర్ దూరంలో ఈ విధంగా ఉంచుతాం. మనం ఎటువైపు అయితే బెండ్ చేయాలి అని అనుకుంటున్నాము శరీరాన్ని, అటువైపు ఉన్నటువంటి పాదం 90 డిగ్రీస్ ఉండేటట్టుగా చూసుకుందాం. రెండవ పాదం 45 డిగ్రీస్ ఉండేటట్టుగా చూసుకుందాం. ఆ తర్వాత ఛాతీని ఎప్పుడు ఎక్స్పాండ్ చేసి కాస్త దృఢంగా కాస్తంత ముందల వైపు ఉంచేటట్టుగా ఉంచేద్దాం. ఆ తర్వాత 2 చేతులను మనం ఈ విధంగా పాదాలకు సమాంతరంగా ఉంచుతాం. ఆ తర్వాత దీనిని ఈ విధంగా పరిజ్ఞానం, ఆ తర్వాత ఈ విధంగా తీసుకున్నాడు. ఎక్కడ కానీ ఛాతీ మోకాళ్ళు పొంగకుండా తీసుకుందాం. ఆ తర్వాత నెమ్మదిగా మనం ఈ ఎడమ చేతిని నెమ్మదిగా ఇటువైపు తీసుకుని వచ్చేద్దాం. ఈ బ్రిక్ పైన ఉంచేద్దాం. మోకాళ్ళను ఎప్పుడూ ఉంచకూడదు. ఆ తర్వాత ఈ చేతిని ఈ విధంగా దృష్టిని ఆకాశం వైపు పెట్టుకుంటాం. మోకాలను ఉంచకుండా సాధ్యమైన వరకు పెట్టుకుంటాం. ఆ తర్వాత నెమ్మదిగా ఇలా స్థితికి వచ్చి ఆ తర్వాత మనం 1 బ్రిక్ సహాయంతో ఈ సాధన చేద్దాం. ఈ 1 బ్రిక్ సహాయంతో మనం సాధన చేసేటప్పుడు పాదాన్ని బ్రిక్ పక్కనే విధంగా ఉంచుతాం. పాదాల మధ్యన 1 మీటర్ దూరం ఉంచుతాం. ఆ తర్వాత ఎటువైపు అయితే బెండ్ చేయాలనుకుంటున్నామో ఆ పాదాన్ని మనం 90 డిగ్రీస్ చేసి, రెండవ పాదాన్ని 45 డిగ్రీస్ చేసి చేతులను ఈ విధంగా సమాంతరంగా ఉంచి నెమ్మదిగా ఈ విధంగా పరిచయం పెడతాం. ఆ తర్వాత ఛాతీని మనం ఎక్స్పాండ్ చేస్తూ ఎక్కడ మోకాలను బెండ్ చేయకుండా నెమ్మదిగా చేతిని వచ్చేసి ఈ విధంగా పెట్టుకొని రెండవ చేతిని ఆ తర్వాత నెమ్మదిగా ఈ విధంగా ఇలా శక్తి వచ్చిందాం. ఈ విధంగా సాధన కొంతకాలం మనం చేసిన తర్వాత ఇక బ్రిక్ సహాయం అనేది అవసరం లేకుండా సహజంగానే మనం ఈ త్రికోణాసనాన్ని చేయవచ్చు. చూడండి, ఈ విధంగా 2 పాదాలు ఒకే లైన్లో ఉండాలి. 90 డిగ్రీస్, 45 డిగ్రీస్, 1 మీటర్ డిస్టెన్స్. హ్యాండ్స్ మనం ఈ విధంగా ఉంచాలి సమాంతరంగా. ఆ తర్వాత నెమ్మదిగా మనం ఈ విధంగా తీసుకుని వచ్చేస్తూ మనం ఈ విధంగా బెండ్ చేయాలి. ప్రారంభంలో ఈ విధంగా ఉంచండి, వేళ్ళని మాత్రమే నేను గమనించండి. తర్వాత నెమ్మదిగా చేతిని ఈ విధంగా ఉంచండి. ముక్కలను ఈ విధంగా మనం ఈ సాధనను సాధించవచ్చు. దీని యొక్క ఉపయోగాలను తెలియజేస్తున్నాను, చూడండి. ఇక ఈ ఆసనాన్ని చేయడం మూలంగా మనకు కలిగేటటువంటి లాభాలు
ఇది త్రికోణాసనంలో కాస్తంత అడ్వాన్స్డ్ స్టేజ్ కాబట్టి త్రికోణాసనంలో కలిగేటటువంటి లాభాలన్నీ మనకు ఈ ఆసనం మూలంగా కలుగుతాయి, ఇంకా ఎక్కువగా కలుగుతాయి. మనకు నడుం భాగంలో పేరుకపోయిన క్రొవ్వు, పిడుదల భాగంలో పేరుకపోయిన క్రొవ్వు మరియు పొట్ట భాగంలో పేరుకపోయిన క్రొవ్వు మొత్తం తొలగిపోతుంది. నీ శరీరంలో పాదాల వరకు రక్త ప్రసరణ వ్యవస్థ సాఫీగా సాగుతుంది. ఉదర సంబంధమైనటువంటి రోగాలన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా హృదయ సంబంధమైనటువంటి రోగాలు, ఇలా నీ శరీరానికి ఎంతో మేలు చేసేటటువంటి ఈ గుప్త త్రికోణాసనాన్ని మీరు ప్రతిరోజు ఆచరించండి. మన ప్రాచీనులు మన కోసం ఇచ్చినటువంటి ఈ దివ్య ఔషధాలనే మనం సేవిద్దాం. ఇలాంటి ఈ దివ్య ఔషధాలను సేవించడం మూలంగా మనం బాగైపోతాం, మన శరీరం బాగైపోతుంది, మనం ఆరోగ్యంగా ఉంటాం, మనం జీవించినంత కాలం సంతోషంగా ఆనందంగా జీవిస్తాం. ఇదే మన లక్ష్యం కావాలి. ఈ లక్ష్యాన్ని చేరడం కోసమే మన జీవితాన్ని పణంగా పెట్టాలి. మనం ఆరోగ్యంగా పెరగడం అనేది మనకు ముఖ్యం. అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు. అలా మనం ఆరోగ్యంగా పెరుగుతూ ఉంటే మన పిల్లలు కూడా, మన భవిష్యత్తు కూడా ఆరోగ్యంగా తయారవుతుంది. దీనికోసం మన ప్రయత్నాన్ని సాగిద్దాం. మన మహానుభావుల రుణాన్ని తీర్చుకోవడం అంటే మనం వారు చెప్పిన మార్గంలో ప్రయాణాన్ని సాగించడమే. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.